రే కన్నా, సుపుత్రుడు అలిగాడ్రా. బొంగమూతి కూడా పెట్టానని చెప్పాను కదా. ఇప్పుడేం చేద్దాంరా? ఆయన అలకని ఎలా పోగొడదాం? కాసేపు వదిలేస్తే ఆయనే సెట్ అవుతాడులే వదినా. అలా ఎలా వదిలేస్తాంరా? అందరం సరదాగా గడపడానికని వచ్చి ఆయన్ని బాధ పెట్టడం బాగోదు. అవును, ఇప్పుడు ఆయన అలక పోగొట్టాలి, అంతే కదా? అంతే. ఐడియా ఏంట్రా? చెప్తాన్రా. आइडिया बहुत अच्छा है। అయితే చెలియే. నవ్వాలి నవ్వాలి. వెరీ గుడ్ పుత్ర, పదండి. నా బతుకు చెడ. చివరికి తాగుబోతు నారాయణ గురించి కూడా ఆలోచించారు, కానీ నా గురించి మాత్రం ఒక్కరూ ఆలోచించట్లేదు. తనతో మాట్లాడదామంటే ఎప్పుడు చూసినా మందలా ఉంటారు. ఇలా అయితే నా ప్రేమని తనకి ఎలా చెప్పాలి? నీకేమైందిరా? ఆయనకు కూడా అలకేనేమో. ఇది అలక కాదండి, ఆగ్రహం. ఎందుకో? ఎందుకేంటి? మనం పార్క్ ఎందుకు వచ్చాం? ఎందుకొచ్చాం? ఇలా స్నాక్స్ తింటూ కూర్చోడానికా? మరి ఇంకేం చేస్తాంరా? ఇలా తినడానికైతే ఆ పని ఇంట్లో కూడా చేయొచ్చు కదా. పోనీ ఏం చేద్దామో నువ్వే చెప్పు. మనందరం సరదాగా గేమ్ ఆడదామా? గేమా? అక్క బాగా నన్ను ఆడిస్తానంటే ఇస్తాను. అలాగే తప్పకుండా. మనిషా ఆవ్ రండి. అయ్యో మహాగారు, ఆవ్. హలో. రేయ్, ఎందుకురా నవ్వుతున్నారు? మరి ఇంకేం చేయమంటావు? ఎవరికైనా దరిద్రం జాతకంలో ఉంటుంది, నీకు జోబులోనే ఉంటుంది కదా. ఇలా ఆడతానన్నాడో లేదో అమ్మాయిని పక్కకి తీసుకెళ్లిపోయాడు దేవుడు. మై డియర్ సన్ను, యువర్ జాతకం వరస్ట్ అంతే. ఇలా అయితే ఎలారా కన్నా? తనతో ప్రైవేట్గా మాట్లాడడం ఎలా? తనకి నా ప్రేమను అర్థమయ్యేలా చెప్పడం ఎలా? పోనీ నేనేదైనా అడ్వైజ్ ఇవ్వనా? ఏం అక్కర్లేదు. ఇచ్చిన సలహాలు, చేసిన సహాయం చాలు. ఒక్కసారి ఒక్క ఐడియా ఇచ్చినందుకే తను డైరెక్ట్గా ఇల్లే వదిలేసి వెళ్ళిపోయింది. ఈసారి ఇంకో ఐడియా ఇచ్చావంటే ఇంకా మన కంటికి కూడా కనిపించినంత దూరంగా వెళ్ళిపోతుంది. సిల్లీ ఫెలో, నీకు నా ఐడియా సరిగ్గా అర్థం కాకపోతే అది నా తప్ప. సరే, మళ్ళీ చేస్తాను. రే కన్నా, ఐస్ క్రీమ్ తింటావా? తింటానంద్రా. మనిషా ఆప్కో? मुझे आइसक्रीम पसंद नहीं है। నేను తీసుకొస్తానండి. మేము తెచ్చుకోగలమండి. అమ్మా, ఒక్క నిమిషం. ఇదిగోమ్మా డబ్బు. థ్యాంక్స్ పెద్ది. మనిషి కూర్చో. రే కన్నా, ఏదన్నా ఐడియా ఎవరా?
నువ్వు పంచి, నువ్వు ఉదయంతో వెళ్ళు. ఎందుకు వచ్చావని అడిగితే ఐస్ క్రీమ్ కోసమని చెప్పు. ఆ గ్యాప్లో మాటలు కలిపి నీ మనసులో మాట చెప్పేయి. ఆ, ఐడియా బాగుందిరా. ఏయ్, బెడిసి కొట్టకుండా చూసుకో. మాకు తెలుసులే. ఆ ఆల్ ది బెస్ట్. ఆ, ఏంటి ఆ, ఏం లేదు. ఎందుకొచ్చారు? నాకు తినాలనిపించింది. నాకు కొనాలనిపించదు. నాకు మాత్రమే కొనాలని ఎందుకు అనిపించదండి? మీకు మాత్రమే తిక్కుంది కాబట్టి. ఏమండి, నేను మంచివాడినండి. మంచి తిక్కవారండి. నాకు ఉద్యోగం పోయిందండి. అయితే లైసెన్సు పోయిందండి. పోతే జేబులో రూపాయి లేదండి. ఏంటి, అప్పు కావాలా? ఆహాహా, తప్పుగా అర్థం చేసుకున్నారు. నాకు మీ మీద ఏం జాలి లేదండి. నా జన్మే అంతండి. కరెక్టేనండి. ఏయ్, నేనేం తప్పిపోనులే, వదిలే. లవర్స్ అయితే ఇలా చేయి పట్టుకుని నడవాలి. ఏ ఇంకొక దాన్ని చూస్తే వెనకాలే వెళ్ళిపోతాడనా? ఏమైందే బుసు? ఏ ముంగిసా, ఐస్ క్రీమ్ తిందాం పదా. దా. ఏయ్, వాతావరణం ఇంత కూల్గా ఉంటే నీకు ఐస్ క్రీమ్ కావాలా? ఓరి నా ముద్ద పప్ప, లవర్స్ అంటే ఒకే ఐస్ క్రీమ్ కప్ లో ఒకే స్పూన్ వేసుకుని ఒకరికొకరు తినిపించుకోవాలరా. ఏమంత కక్కుర్తి, అంత పిసినాడతాను. చి, ఎంగిలి, నాకు నచ్చదు. సరే, చెరొకటి కొనుక్కుందాం పదా. ఉమ్. ఏం కావాలి? 2 బటర్ స్కాచ్ కోన్స్ ఇవ్వండి. డబ్బులి. ఆ? మా చక్రీలా తయారయ్యావేంటే? ఇదిగోండి. వెళ్దాం పద. పద. లవర్స్ అంటే అన్ని కొనివ్వాలరా పిసనారోడా. తర్వాత నెత్తిన గుడ్డేసుకుని అడుక్కోవాలా? నీ బొంద, రీఛార్జీలు కూడా మీరే చేయాలి. లేదంటే లవర్తో గంటలు గంటలు ఎలా మాట్లాడతావు? మేం మాట్లాడాలి, మీరే రీఛార్జ్ చేయాలి. అయితే నాకు నువ్వే రీఛార్జ్ చేయాలి. నేనైతే నీకు ఫోన్ చేసి గంటలు గంటలు సోదేను. కర్మరా కర్మ. ఏ అక్కడ కూర్చుందమ్మా. ఆ పొదల్లోనా? నీ బుస్సు బుద్ధి పోనిచ్చుకోవా? పొదల్లో పుట్టల్లో తప్ప మనుషులు తిరిగే చోటు ఉండవా? రే ముంగిసా, కాస్తైనా రొమాంటిక్ గా ఉండరా. నువ్వు పద. ఏ అది కాదే. ముందు పద. రేయ్, నిన్ను ఎడ్యుకేట్ చేయడం నా వల్ల కదరా బండోడా. ఇంకా నయం, చెరువు అవతలికి వెళ్ళి కూర్చుంటాననలేదు. దా ఇలా రా. ఆ? రా. ఏమైంది? రా ఇక్కడ కూర్చో. ఏయ్, అరే ఏంటో ఇది. ఉమ్, ఉమ్? ఏమండి, ఆగండి. ఆహా, చెప్పినట్టే వింటుంది. ఏమండి, ఆ, ఈ ఐస్ క్రీములు తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వండి. ఇక్కడ వ్యూ చాలా బాగుంది. నేను వీడియో తీసుకుంటాను. ఓ అందుకు ఆగారా? సరే ఇవ్వండి. మీ ఫోన్ ఇవ్వండి. దేవుడు కూడా నా మీద రాయేస్తున్నట్టున్నాడు. వీడియో తీస్తున్నారా? రేడియో తీస్తున్నాను. మీరు ఆడియో విప్పితే ఎంత వినసొంపుగా ఉంటుందో. కాసేపు సైలెంట్ గా ఉంటారా? మీ సోది రికార్డ్ అవుతుంది. సోదే. ఇంతకన్నా మంచి ఛాన్స్ దొరకదు. నా మనసులో ఉన్న మాట చెప్పేయాలి. నేనిక్కడ కొంచెం ఏకాంతంగా మాట్లాడాలి.
ఏమండి ఆ, నేను మీతో మాట్లాడాలని అప్పటి నుంచి ట్రై చేస్తున్నానండి. నిజానికి నేను మిమ్మల్ని చూసిన వెంటనే ప్రేమలో పడిపోయానండి. అప్పటి నుంచి ట్రై చేస్తూ ఉంటే ఇప్పటికి ఛాన్స్ దొరికింది. ఎప్పుడు వాడు మీ పక్కనే ఉంటున్నాడు. ఇందాక ఐస్ క్రీమ్ బండి దగ్గరే మాట్లాడాల్సింది. ఆహా. ఇప్పుడు ఎవరూ లేరు కాబట్టి చెప్తున్నాను. నా మనసు నిండా మీరే ఉన్నారు. మీరు ఒప్పుకుంటే జీవితాంతం మీ భర్తగా మీతోనే కలిసి జీవించాలనుకుంటున్నాను. ఐ లవ్ యూ అండి. నా ప్రపోజల్ మీకు నచ్చితే నా భుజం తట్టి ఎంకరేజ్ చేయండి. నాకు తెలుసు మీకు కూడా నేనంటే చాలా ఇష్టం. తనేది ఏంట్రా తనెక్కడా? ఏరా ఒళ్ళెలా ఉంది? ఏమైంది ఇప్పుడు? ఇంతసేపు నువ్వెవరితో మాట్లాడావు తెలుసా? నా భార్యతో. నీ భార్య? నీ భార్య ఏంట్రా? నీకు పెళ్ళెప్పుడైంది? నీ పెళ్ళెప్పుడైంది? నన్ను అడుగుతావేంట్రా? నేను నిన్నడుగుతున్నాను. మా పెళ్ళయి 4 నెలలైంది. నేనప్పుడు క్యాంపులో ఉన్నాను. నువ్వెక్కడుంటే నాకేంటి? మీరిద్దరు పెళ్లి చేసుకోవడమేంట్రా? ఏ నువ్వు చేసుకోలేదా? అలాగే నేను చేసుకున్నాను. లేచిపోయి పారిపోయి పెళ్లి చేసుకున్నాను. ఎక్కడైందిరా మీ పెళ్లి? పోలీస్ స్టేషన్లో అయింది. పోలీసులే చేశారు. ఏయ్, అందుకే నా పెళ్ళం వేరే తాళేసుకుంది. అడిగితే తాలి మార్చానని చెప్పింది. అది నువ్వు కట్టిన తాళా? రే, నీ పెళ్ళం మెళ్ళలో నేను తాళి కట్టడం ఏంట్రా? మరి ఇంతసేపు మాట్లాడింది ఎవరి గురించి? నీ పెళ్ళమే నా పెళ్ళం రా. నీ బొందరా. మీ ఆవిడ మా ఆవిడ ఎలా అవుతుందిరా? మా ఆవిడ వేరే, మీ ఆవిడ వేరే. మరి ఇంతసేపు మాట్లాడిందేంట్రా? పైనుంచి దానికి ఐ లవ్ యూ చెప్పావు. నీ టేస్ట్ తగలయ్యా. దానికి ఐ లవ్ యూ చెప్పాలని అడుక్కు తినేవాడికి కూడా అనిపించదు కదరా. ఐ లవ్ యూ చెప్పాలని ఎలా అనిపించదురా నీకు? నా పెళ్ళానికి నేను ఐ లవ్ యూ చెప్తే నీకేమైందిరా? రేయ్, నువ్వు 1,00,000 అబద్ధాలు చెప్పినా నిజమని నమ్ముతాను. కాని ప్రపంచంలో ఎవడైనా సొంత పెళ్ళానికి ఐ లవ్ యూ చెప్పాడంటే నేను చచ్చినా నమ్మను. అసలు నీ బాధ ఏంట్రా? నా భార్యకు నువ్వు లైనేస్తున్నావు. ఒప్పుకో. ఏంటే ఎలా కనబడుతున్నానరా నేను నీకు? నువ్వే బ్యాడ్ టేస్ట్ ఫెలో అనుకుంటే నీకంటే అధ్వానంగా కనిపిస్తున్నానా? దాన్ని ఎవడైనా లవ్ చేస్తాడా? ఏయ్, నిజం చెప్పు. చెప్తావా లేదా? రే వదలరా. చెప్తావా లేదా? వదలరా. చెప్పు. పైన పటారం లోన్ లొటారం. రే, ఒక్క దెబ్బకి అడ్డం పడ్డావు. ఎందుకురా కండలు? అందుకే నీ పెళ్ళం పక్క చూపులు చూస్తుంది. ఏదవా. నా భార్య అక్కడుంది చూడు. లే చూడు, ఆవిడే మా ఆవిడే. మీ ఆవిడకి నేను లైన్ వేయడం ఏంట్రా? నీకంటే దరిద్రుడి ఈ ప్రపంచంలో ఎవడైనా ఉంటాడా? అనవసరంగా అనుమానించుకో. మీ ఆవిడ్ని టేస్ట్ లేనివాడు కూడా ట్రై చేయడు. పడా. అన్నా, ప్రామిస్ చేసి చెప్పు, నిజంగా మా ఆవిడని లవ్ చేయలేదా?
రేయ్ ప్రామిస్ రా. ఛీ, ఇదెక్కడుంది? పార్క్ బాగున్నాడు. బాగున్నాడు నహి బాగుంది. అచ్చా బాగుంది. ఆ, మీకు ఈ సిటీ కంఫర్ట్ గానే ఉందండి? క్యా? సిటీ సిటీ కైసే ఉంది హై? शहर? షహర్ షహర్ కైసే హై? మీకు నచ్చిందా? मेरे शहर जैसा नहीं लेकिन अच्छा है. अच्छा लगा मुझे. आपका पूरा परिवार इस तरह एक साथ पार्क में हमेशा आता है? అర్థం కాలేదండి, చాలా పెద్దగా చెప్పారు. కొంచెం కొంచెం అడగండి, చెప్తాను. क्या? బడా లైన్ నహి, కొంచెం కొంచెం తోడా తోడా అడుగు హై. कोई बात नहीं जी, चलिए मुझे समझ में आया. అర్జెంటుగా 30 రోజుల్లో హిందీ నేర్చుకునే పుస్తకం కొనుక్కోవాలి. ఏం మాధవా, ఎలా ఉన్నావు? నేను బాగున్నా నరేష్, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను మాధవా. ఏంటి భార్యతో పార్క్ వచ్చావా? కనీసం పెళ్ళైనట్టు కూడా చెప్పలేదు. అది కాదు. చెప్పకపోతే చెప్పకపోయావు గాని ఆ అమ్మాయి మాత్రం చాలా బాగుంది. మీ ఇద్దరికి జోడి బాగా కుదిరింది. కంగ్రాచులేషన్స్. నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు నరేష్. తను నా భార్య కాదు. మరి నాతో పాటు పనిచేసే బన్సీ వాళ్ళ చెల్లెలు. పేరు మనీషా. సరదాగా పార్క్ వెళ్తున్నామంటే మాతో పాటు వచ్చిందంతే. ఓ అలాగా, క్షమించమ్మా. क्या? తనకి తెలుగు రాదు, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటుంది. నార్త్ ఇండియన్. అలాగా, సరే ఉంటాను మాధవా. वो क्या बोल रहा है? నిన్ను నా భార్య అనుకుంటున్నాడు. समझ में नहीं आया जी. ఎలా చెప్పాలి? क्या हुआ जी? बोलने का नहीं आ रहा है क्या? कोई बात नहीं, चलिए. ఏమండి ఏమండి మీరెవరో? ఉమ్, ఏంటి నేనెవరో? ఇదేం బాలేదండి. ఐస్ క్రీమా? కాదండి. ఓ, మిమ్మల్ని నేనెవరో అండవా? ఇంకానంలేండి. అబ్బా అది కాదండి. మరి ఇంకేం బాలేదు? మీరు నన్ను అలా వదిలేసి రావడం ఏం బాలేదు అంటున్నాను. మీరే కదా ఏకాంతంగా మాట్లాడాలి అన్నారు. మధ్యలో నేనెందుకని వచ్చేసాను. మీకు అలా అర్థమైందా? మీరు అలా చెప్పలేదా? ఎలా చెప్తే ఏంట్లేండి, మీకు అర్థం కాలేదు కదా. ఏమర్థం అవ్వాలి? ఎప్పటికైనా నీకు తోడుగా ఉండేది ఈ నాన్న నారాయణే అని. లేటరేమో బీహార్తో వెళ్ళాడు, ఫుల్ ఏమో ఆ శివంగితో వెళ్ళాడు. హాఫ్ లీటర్ గడ అసలు అడ్రస్సే లేడు. ఇంకా నాకు నువ్వు, నీకు నేనేరా కోట్రా. మందుకి మంచింగిలా, పెగ్గుకి సోడాలా కలిసిపోయి హ్యాపీగా ఉన్నాం. ఏంటుండేది? నీతో ఉండడం కన్నా హాస్టల్లో ఉండడం నయం. మనిషి అనేవాడు ఎవడన్నా నీతో ఉంటాడా? అంటే చిచి, నాతో జంతువులే ఉంటాయంటావా? అనడమేంటి? అది నిజమే కదా. అలాగేలారా కుందేలు. కుందేలేంటి? ఇప్పుడే అన్నావుగా నాతో మనుషులు ఉండరు, జంతువులే ఉంటాయని. అలాంటప్పుడు నువ్వు నాకు జంతువే అవుతావు కదరా లిటిల్ ఫింగర్. ఛ, నీతో రావడం నాది బుద్ధి తక్కువ. అయితే ఈసారి రాకు, ఒంటరిగా ఉండడం అలవాటు చేసుకో. నేనెందుకు ఒంటరిగా ఉంటాను? నాకు ఎవరో ఒకరు దొరుకుతారు, చూస్తూ ఉండు. ఎక్కడా? అంగట్లోనా? ఏంటి వెటకారమా? నేను గట్టిగా అనుకోవాలే కానీ ఇక్కడే ఈ పార్క్లోనే నీకు చిన్న కోడల్ని తీసుకొస్తా. అబ్బా, అంత పోటుగాడివా? నా టాలెంట్ చూడాలనుందా? ఈ ఇంట్లో అన్నయ్యలు ఉన్నారని సైలెంట్గా ఉన్నాను అంతే. లేకపోతే ఈ పాటికి అమ్మాయిని ప్రేమించేవాడిని అంటావు అంతేనా? 100%. సరే, ఇప్పుడు మీ అన్నయ్య లేరు కదా, ఏది ఒక్కరిని పడి చూద్దాం. నన్ను రెచ్చగొట్టకు. ఏం పర్లేదులేరా, నేనే చెప్తున్నాగా. ఎంత రెచ్చిపోతావో నేను చూస్తాను. వెళ్ళు. ఇప్పుడు చూడు. అదిగో ఆ అమ్మాయిని పడేస్తాను చూడు. ఏంటి ఆ అమ్మాయినే? పడేయడం కాదు, నా దగ్గరికి ఎలా రప్పిస్తానా చూడు. అబ్బో, శానా సెకలున్నాయిరా నీలో. ఓవర్ యాక్షన్ చేసింది చాలు. మాటల్లో కాదు, చేతల్లో చూపించు. వెయిట్ అండ్ సీ. అమ్మ నా లిటిల్ ఫింగరో,
నువ్వేమో అనుకున్నాను గాని ముదురు ట్యాంకవే. అన్నయ్య అవునన్నయ్య. ఆ వాటర్ బాటిల్ కొంచెం ఇస్తారా? వాటర్ కావాలి. కొన్నేంటి అన్నయ్య అన్నావు కదా, మొత్తం తీసుకెళ్ళు. థ్యాంక్స్. ఎరా గుండె పగిలిపోయిందా? పొడి చేస్తా పీకేస్తా అన్నావు, చివరికి అన్నయ్య అనిపించుకున్నావా? అన్నయ్య అన్నావంటే ఎదురవనా, అల్లుపై ఉన్నావంటే నిదురవనా అన్నయ్య. ఎరా బుడంకాయ్, ఇష్టమైన వాళ్ళు 2 రోజులు లేకపోతే బ్యాంగెట్టుకొని జ్వరం తెచ్చుకుంటావు. నీకు లవ్ కావాల్సి వచ్చిందా? లవ్వు పాదర్రా డిప్పకాయ్. రే కన్నా, ఐస్ క్రీమ్ తీసుకో. థ్యాంక్స్ అదనా. అయ్యో, రేయ్ అంత కంగారు ఎందుకురా? నువ్వేమన్నా కంగారు రాజా? నీదిస్తే తగిలినట్టుంది, అందుకే పడిపోయింది. ఛ, డ్రెస్ అంతా పాడైపోయింది. వెళ్ళి వాష్ చేసుకుని రారా. అలాగే వదినా. మహా, కన్నా ఎక్కడమ్మా? ఐస్ క్రీమ్ మీద పడేసుకున్నాడు పెద్ది, వాష్రూమ్కి వెళ్ళాడు. ఎలా ఉంది పార్కు? क्या? ఆ, పార్క్ ఉంది. కైసా హే? రేయ్ అది పార్క్ ఉంది, పరోటా ఉంది కాదురా పొత్తరత్నం. పార్కు కైసా హై అనాలి. ఆ, ఆ, పార్క్ కైసా హే? बहुत सुंदर है जी. ఓహో, ఆ, నిన్ను నా భార్య అనుకుంటున్నాడు. महालक्ष्मी, ఏంటి మనీషా? भार्या मतलब क्या है? భార్య కా మతలబ్ వైఫ్, పత్ని. ओह अच्छा. క్యూ? कुछ नहीं. అందరికీ ఆకలిస్తున్నట్టుంది, ఉండండి స్నాక్స్ పెడతాను. ఇప్పుడేం వద్దు పెద్ది, ఇప్పటికే చాలా తిన్నాం. అవును, పొట్ట పగిలిపోయేలా ఉంది. ఆ, అది కాదే, ఈ పొదల్లో నాకు నచ్చట్లేదు బుస్సు. కొంచెం బయటికి వెళ్దాం. ఏం అక్కర్లేదు, ఇక్కడే బాగుంది. కానీ నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇదేంటి పొదల్లోంచి మా కేశవన్నే వాయిస్ వినిపిస్తుంది? ప్లీజ్ కొంచెం సేపు ఐస్ క్రీమ్ తిన్నాక వెళ్ళిపోదాం. అలా కాదే, ఆహా, కొంచెం కాసేపు చెప్పేది వినవే ప్లీజే. డౌట్ లేదు, ఇది వాడిగొంతే. వెళ్దాం బుస్సు ప్లీజ్. అమ్మ నా మెకానిక్ అన్నయ్యో, బండి డెలివరీకి ఇవ్వాలని అబద్ధం చెప్పి బస్సుతో పార్క్ వస్తావా? చెప్తా నీ పని. అందరం వచ్చాం, కేశవ్ కూడా ఉంటే ఇంకా బాగుండేది. ఇప్పుడు లేడని ఎవరన్నారన్నయ్య? వాడు బండి డెలివరీ ఉందని వెళ్ళాడు కదరా. మనతో అబద్ధం చెప్పాడు. ఏంటి అబద్ధమా? బుర్రపెట్టి అబద్ధాలు కూడా చెప్తాడా? అబద్ధాలు కాదు వదినా, అమ్మాయిని తీసుకుని పార్క్ కూడా వచ్చాడు. ఆ? అది కూడా ఈ పార్కే, రండి చూపిస్తాను. పదండి పదండి పదండి. పదండి. లవ్ చేస్తే ఇలా చీపురు కట్టని గోడ కానిచ్చినట్టు ఆనుకుని కూర్చోవాల్సిందేనా? నీ పోలిక తగలయ్యా. లవర్ని చీపురు కట్టతో పోల్చిన బండోడివి నువ్వొక్కడవేరా. అది కాదు, కాస్త దూరంగా కూర్చోవచ్చు కదా. నాకసలే కొత్త. నువ్వేమో పొదలంటావు, పద అంటావు. నన్నెవరు చూస్తారో, మా వాళ్ళకెవరు చెప్తారో అని భయంగా ఉందే.
అసలే నేను అబద్ధం చెప్పి తప్పించుకుని వచ్చాను. లవ్ లో పడితే ఇక రోజు ఇంట్లో చెప్పేవి అబద్ధాలే. అబద్ధాలు చెప్పి దొరికిపోతే ఎలా ఉంటుందో నీకేం తెలుసు? ఎందుకు పిరికి వాళ్ళలాగా భయపడతావు? మీ ఇంట్లో అందరూ మంచివాళ్లే కదా. మా వాళ్ళ మంచితనం నీకేం తెలుసు? ఏంటి మంచివాళ్ళు కదా? మా చక్రిగాడున్నాడా, హా, పైకి నాకు సపోర్ట్ చేస్తాడా? వాడు నేను చిన్నప్పటి నుంచి తన్నుకుంటూనే ఉన్నాం. ఓ ఈ మధ్య వాడు ఎలా తయారయ్యాడంటే పని పాట లేదు, కారు లేదు, లైసెన్సు లేదు. ఖాళీగా కూర్చోలేక తిక్కగా బిహేవ్ చేస్తున్నాడు. వాడు మహా తిక్కలోడు. ఇక మా కన్నగాడున్నాడే, వాడికి చదువు తక్కువ, మిగతా విషయాల మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. ఓహో. అందుకే డిగ్రీ పూర్తి చేయడానికి ఈ నెల్లు పడుతుంది. వాడు నారదుడు లాంటోడు. మన విషయం ఇంట్లో బయట పెట్టింది కూడా వాడే. అయ్యో. నేనైతే చచ్చిన వాడిని నమ్మను. కానీ మీ పెద్దన్న సంగతి ఏంటి? అతను మంచివాడే కదా. ఎందుకా మంచితనం ఆయనకైనా పనికొచ్చిందా? మా అత్త కూతురు గాయత్రి పెళ్లి చేసుకోమని ఇంటికొస్తే ప్రేమని త్యాగం చేసి వెళ్ళమన్నాడు. ఆ రోజే దాన్ని గనక పెళ్లి చేసుకుని ఉంటే ఈ రోజు ఆయన లైఫ్ ఇంకోలా ఉండేది. ఇప్పుడు మళ్ళీ ఆయన కోసం పుట్టిన అమ్మాయి ఎక్కడుందో, ఎప్పుడు దొరుకుతుందో. హాహా, మరి మీ నాన్న? ఈ ప్రపంచంలోకెల్లా వేస్ట్ క్యాండిడేట్ పోటీ పెడితే ఫస్ట్ వచ్చేది ఆయనే. పరమ వేస్ట్. తాగడం వాగడం తప్ప ఇంకో పనే చేయడు. రేయ్, నిన్ను వదలమ్మా. మీరు సామాన్లు చూసుకోండి. ఇదే సందు హ్యాండ్ బ్యాగ్ నుంచి క్వార్టర్ కొట్టేయాలి. హా, మీ చక్రి భార్య మిమ్మల్ని బాగా చూసుకుంటుందా? వామ్మో, అది నోరా. వామ్మో, పెద్ద పెద్ద వాళ్ళనే గడగడా వణికిస్తుంది. మహాతల్లి కాదు, మహంకాళి. హ, ఆ నోటికి జడిసే నేను దూరంగా ఉంటాను. నిన్ను చెప్తాను నీ సంగతి. వదిలేమ్మా. వస్తావుగా ఇంటికి. చూసారా, విన్నాం కూడా. వాడు నన్ను అవమానించాడు. నాకేమన్నా ఆభరణాలు ఇచ్చాడా? మమ్మల్ని కూడా అవమానించాడు. వదిలేరా. ఏంటి వదిలేసేది? నువ్వు అమాయక చక్రవర్తి అంట, నేను పని లేని బేవర్స్ అంట. నేను డిగ్రీ ఫెయిల్యూర్ అంట. నన్నైతే ఏకంగా మహంకాళి అన్నాడు. लेकिन मुझे नहीं डांटा। అదృష్టవంతురాలివి. क्या? కూర్చున్నాయి. వాడికి బలుపు బాగా ఎక్కువైంది. కాదు, పొగరు. లేదురా, తన మీద ప్రేమ ఎక్కువైంది. అందుకే తనని ఇంప్రెస్ చేయడానికి అతన్ని హైప్ చేసుకుని మనందర్నీ తక్కువ చేసి మాట్లాడాడు. ఈ అవమానాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. అవును, నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. ఇంతకింత రివెంజ్ తీర్చుకోవాలి. ఏం చేద్దాం? డిగ్రీ ఫెయిల్యూర్ గాడివి కదా, నువ్వే చెప్పు. అలాగే బేవర్స్. ఇప్పుడు ఇస్తా చూడు ఆ మెకానిక్ బ్రోకి. రేయ్, ఏం చేయబోతున్నారు? చెప్పనన్నయ్య, చేసి చూపిస్తాను. బాయ్. ఆగరా. బాగుంది మొంగిసా, ఇంకా చెప్పు. ఆల్రెడీ చెప్పాను కదే.
అంటే మీ ఇంట్లో నువ్వొక్కడివే మంచోడువా ముంగిసా? అదేం కాదు, అందరూ మంచోళ్లే. ఆ పల్లీలు 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 ఉడకబెట్టిన పల్లీలమ్మా, వేడి వేడి పల్లి రావాలి రావాలి, వేడి వేడి పల్లి. బ్రదరు, నన్నే డిగ్రీ ఫెయిల్యూర్ అంటావా? ఒక డిగ్రీ ఫెయిల్యూర్ ఇరికిస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తా చూడు. పల్లీలు పల్లీలు పల్లీలు. అన్నా, ఓ 2 నిమిషాల బుట్టా టవల్ ఇస్తావా అన్నా? ప్లీజ్ అన్నా, ప్లీజ్ ప్లీజ్. ఏ పలే! హే, పల్లీలు తిందామా? ఏం అక్కర్లేదు. ఎందుకు, నీకు పల్లీలు నచ్చవా? ఉడకబెట్టిన పల్లె, అసలు నాకు ఈ ప్లేసే నచ్చట్లేదు. వేయించిన పల్లె. అసలే చిరాగ్గా ఉందంటే ఈ పల్లీలు అమ్మేవాడు ఒకడు పల్లి పల్లి అని ఇరిటేట్ చేస్తున్నాడు. పల్లి పల్లె. వీడేంటి ఎంత అరిచినా బయటికి రావట్లేదు? ఇంకొంచెం గట్టిగా అరుద్దాం. పల్లి పల్లె, వేయించిన పల్లె, ఉడకబెట్టిన పల్లె, నానబెట్టిన పల్లె, ఉత్తి కారేసిన పల్లె, డిగ్రీ ఫెయిల్ అయిన పల్లె. పల్లి పల్లె. ఏహే, ఎవడా నువ్వు? పల్లి కావాలా సార్? ఏదో మాట్లాడాలన్నారు? ఇక్కడ కాదండి, ఎక్కడైనా ప్రశాంతంగా మాట్లాడాలి. అంత సీరియస్ మ్యాటరా? ప్లీజ్ అండి. చెప్పండి. మనకి పెళ్ళెలా జరిగిందో మన ఇద్దరికి బాగా గుర్తుంది కదా. ఆట అది మీరు ఎలాగైనా తీసుకొని ఉండొచ్చు, కానీ నేను మాత్రం మిమ్మల్ని నా సొంత భార్యలాగే చూస్తున్నాను. మనది దేవుడు చేసిన పెళ్ళేనని బలంగా నమ్మాను. మీతో విడిపోవాలని ఒక్కసారి కూడా అనుకోలేదు. మీరు నన్ను భర్తగా యాక్సెప్ట్ చేయండి. మీరు నా భార్య అని నేను ఎప్పుడూ యాక్సెప్ట్ చేశాను. మీరేమంటారు?